ఉన్నారండి. ఆ ఏరియా అంతా ఒకటే ఉండేటటువంటి, వీళ్ళందరూ ఏమి వేరే ఊళ్ళల్లో ఉండరు బేసిక్గా. అవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. వీళ్ళని మర్డర్ ప్రూవ్ చేయడం ఇదంతా కూడా కేసు కోర్టులో నిలబడేది తక్కువ. కాకపోతే ఇక్కడ సిబిఐ ద్వారా జగన్ దగ్గరికి రావాలా, అవినాష్ రెడ్డి దగ్గరికి రావాలన్నటువంటి దాంట్లో కొంతమేర ఫలించింది వీళ్ళ ప్రయత్నం. రాజకీయంగా కూడా జగన్ ఇరుకుని పెట్టడానికి సునీత ఏమన్నా వాడుకుంటున్నారా? ఆయన హత్య కేసినప్పుడు ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం వాడుకొని వదిలేశారు, ముందు నాకు హామీ ఇచ్చారు, తర్వాత పట్టించుకోలేదు జగన్ అని ఆరోపించడం కరెక్ట్. అంటే బేసిక్గా ఒకటేంటంటే జగన్కి ఆవిడకి ఒక వివాదం అయితే వచ్చింది, అది మాత్రం ఖాయం. అది మేబీ ఒక ప్రాపర్టీ అంతకుముందు అంటే వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచుకున్నప్పుడు ఒక ప్రాపర్టీ అంటే అవతల పేర్ల మీద ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఇంటికి రావాలి. అందులో ఒక ప్రాపర్టీ దాదాపు 100 crores ప్రాపర్టీకి సంబంధించిన ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఆయన చనిపోవడంతో ఆస్తి వదిలేసుకుంటాడని అనుకుంది, కానీ జగన్ వాల్ చేయమన్నాడు. అప్పుడు ఆమెకి ఆయనకి డిస్ప్యూట్ వచ్చింది అన్నది అప్పుడు ఒక అబ్జర్వేషన్ ఆ ఏరియాలో జరిగిన చర్చ. అది ఎంతవరకు వస్తుందో మనం తెలియకుండా చెప్పలేం దాన్ని, బట్ జరిగింది అది. అంతకుముందు ఏది సిబిఐ దర్యాప్తు అడిగింది, తర్వాతన సిట్ ఓకే అంది. ఆ తర్వాతన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు ఎవరు చెప్పారంటే దస్తగిరి చెప్పారు, లేకపోతే ఇంకెవరో చెప్పారు అన్నటువంటిది ఏమి చెప్పుకొచ్చింది. అక్కడి నుంచి కాంట్రడిక్షన్ వచ్చింది. జగన్ ఆ మొక్క అన్నప్పుడు వీళ్ళ మీటింగ్లో మీ ఆయన పేరు అనుమానం ఉందని చెప్తున్నారు సిట్ వాళ్ళు అన్నప్పటి నుంచి గొడవ బిగినైంది వీళ్ళకి. అంటే ఈవిడికి దస్తగిరో ఎవరో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇదంతా చేయించిందని తెలిసింది అని చెప్పాడు. ఇందులో వన్ ఆఫ్ ద నిందితుడు. అది తర్వాత మార్చారు అప్రూవర్ కిందన. ఆ మొక్క చెప్పడం వల్ల దస్తగిరో లేకపోతే ఇంకోళ్ళు ఏదో పేరు అప్పుడు వచ్చింది చర్చకి. చెప్పాక ఈ అమ్మాయి వెళ్ళి జగన్ కి ఆ మొక్క చెప్పిందని సిట్ ఆ విధంగా రేప్ చేయొచ్చమని. అప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చూడు వీళ్ళ కుటుంబాలకి ఇద్దరికి కూడా సన్నిహితంగా ఉండేవి. అతన్ని ఎట్ట అనుమానిస్తున్నావు అమ్మా నువ్వు, అసలైతే మీ ఆయన్ని అనుమానించాలి, సిట్ ఇచ్చిన దర్యాప్తులు అయితే మీ ఆయన పేరుంది అనుమానం అన్నటువంటి పాయింట్ రైజ్ చేశాడు జగన్. ఇక అక్కడ నా భర్తనే తీసుకొస్తావా అన్నటువంటిది ఇక్కడ, అంటే అవతలోడు పగోడని చెప్తుంటే కాదు నాకు నా భర్తను అంటావా అన్నటువంటిది ఇక్కడ. కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కూడా వీళ్ళ మీద ప్రైవేట్ది అదే కదా, నన్ను కొట్టించారు ఆ తర్వాత ఏంటని ఇదని అడగడానికి వెళ్తే